సార్, కేంద్ర ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది, ముఖ్యంగా రక్షణ శాఖలో. అలాగే ఆ ఢిల్లీ చుట్టూ కూడా ఒక ప్రత్యేకమైన డోన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. డోమ్ సార్, అది దాని పేరు సుదర్శన్ చక్రగా వారు అభివర్ణిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ ఆయుధాలను భారీగా కొనుగోలు చేయాలని భారత్ భావించడం వెనకాల, ఈ ప్రత్యేకమైన డోమ్ను ఏర్పాటు చేయడం వెనకాల ఏమై ఉంటుంది సార్? మామూలుగా ఎందుకోసము? ఇది కేవలం పాకిస్తాన్ను, అమెరికాను భయపెట్టడానికనా, లేదంటే దీని వెనకాల ఉన్న ఆ వ్యూహం ఏంటి సార్? రాము, మీకు అట్లా కానీ ప్రేక్షకులు నమస్కారం. ఎప్పుడు కూడా మనం బలంగా ఉన్నామని మనం విశ్వసించుకోవడం కాదు, ఎదుటివాడు కూడా భయపెట్టినప్పుడు మాత్రమే భయపడతాడు. ఎందుకంటే రెండు రకాలు. ఎప్పుడు కూడా మనం చేతగాని వారం అంటే అందరూ దాడి చేస్తారు. చేతనైన వారు రేపు పొద్దున మాకు ఒకటికి 2 జవాబులు ఇస్తారు. ఈట్కా జవాబు పత్తర్సే దేత అనే ఒకటి. ఇటుకతో మనం కొడితే రాయితో అక్కడికి దెబ్బ వస్తుందంటే భయపడతారు. చూస్తున్నప్పుడు అమెరికా అగ్రరాజ్యంగా ఎందుకు వెలుగుతుంది, చైనా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆ శక్తివంతమైన దేశంగా ఎందుకు అంటుంది, రష్యా కూడా ఇట్లా అంటున్నారు కదా. మనం 4వ రక్షణ వ్యవస్థలో 4వ స్థానంలో ఉన్నాం. ఈ 3 కాక 4వ స్థానంలో ఉన్నాం, అమెరికా, చైనా, రష్యా తర్వాత. అట్లా చూసుకుని ఆర్థిక వ్యవస్థలో మిగతా కొన్ని దేశాలతో పోటీ పడుతున్నా 4వ స్థానంలో ఉన్నా. అక్కడ ఇంకొక దేశంతో పోటీ పడితే 3వ స్థానానికి చేరుకుంటాం. అందుకని నేను ఏమంటున్నానంటే, ప్రపంచ పరిస్థితులు మారుతున్న కొద్దీ, భౌతిక యుద్ధాలు జరుగుతున్న కాలంలో మనం శక్తివంతంగా దేశంగా ఎదగాలంటే ఒకటి ఆర్థికం, రెండోది రక్షణ. ఈ 2 ఉండాల్సిందే. ఈ 2 ఉన్నప్పుడు ఎవరితోనే గెలవచ్చు మనం. అంటే మొదటిది మనకు ఏదైతే ఆర్థిక రంగంలో 3వ స్థానం నుంచి 2031 కల్లా చేరుకుంటాం. ఇప్పుడు రక్షణ వ్యవస్థలో 4 నుంచి 3 చేరుకోవడానికి టైం పడుతుంది అనే దాని మీదనే మనం ప్రయత్నం చేస్తున్నాం. తుంపిళ్ల బలం మనం చూపించాలి కదా మనకు. ఇప్పుడు తుంపిళ్ల బలం కాదు, ఖచ్చితంగా రేపు ఏదైనా ప్రమాదం వస్తే రేపు ఎదుర్కోవడానికి వీలుగా మనకు చుట్టూ శత్రువులు తయారవుతున్నారు. బంగ్లాదేశ్ డైరెక్ట్ గా పాకిస్తాన్ తో కలిసి ఇవాళ వ్యూహాత్మకంగా మేము దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. చైనా పాకిస్తాన్ కు, బంగ్లాదేశ్ కు మద్దతు ఇస్తుంది. అమెరికా పాకిస్తాన్ కు మద్దతు ఇస్తున్నారు. చూస్తున్నాం మనం. అంటే ముప్పేట దాడి ఒక రకంగా చెప్పారు. ఒక రష్యా మనకు లేదు కానీ ఇటు పక్క ఇరువురు దేశాలు అట్లా ఉన్నాయి. 2 అగ్రరాజ్యాలు మనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. మనం కూడా పావులు కదపాలి కనుక వ్యూహాత్మకంగా విదేశాంగ విధానంలో మనం పావులు కదిపినాం. ఈ 2 దేశాలకు దళబుట్టేటట్టు చేసినాం. రష్యాతోని S-500 విమానాలు కొనుగోలు కూడా ఒప్పందం చూసుకున్నాం. S-400 మనం చూసాం. ఇక సుదర్శన చక్ర అంటే ఏం లేదు. సుదర్శన చక్రానికి అన్ని పైపుల పదినట్లు ఉంటుందో మనం 3 త్రివిధ దళాలను సన్నద్ధం చేసుకోవడానికి వీలుగా చేస్తున్నాం. ముఖ్యంగా ఆధునిక ఆయుధాలను సమకూర్చుకునే క్రమంలో ఇప్పుడు విమానాల కంటే విమానంలో నడిపించేవాడు ఉండాలి. ప్రాణ నష్టం అవుతుంది. విమానం వందల కోట్ల రూపాయల విమానం నష్టపోతుంది. డ్రోన్ల వ్యవస్థ అయితే మన దానిలో బాంబు పెట్టి పంపిస్తే అసలు మనకు మనిషి నష్టం, ప్రాణ నష్టం కాదు. రెండోది, డ్రోన్ పోతే మహా అయితే కోట్ల రూపాయల నష్టం మీద 100 కోట్లు 1000 కోట్ల నష్టం కాదు. కనుక 2 రకాల క్షేమాన్ని ఇప్పుడు డ్రోన్ వ్యవస్థ ద్వారా బాగా చేసుకుంటాం. అది పెద్ద పెద్ద డ్రోన్లు 50 కిలోలు 100 కిలోలు తీసుకుపోయే డ్రోన్లు కూడా తయారైనాయి. ఏది బరువు మోసేది. దాంతో పాటు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అక్యురేట్ గా చేయడానికి 3 త్రివిధ దళాలు 3 చేస్తున్నాం. ఈ పదాతి దళం పెద్దగా గతంలో ఉన్నంత మనకు లోకల్ సైనిక అవసరాలకు అవసరమైతే అంతర్గత శాంతి భద్రతలు లోపించినప్పుడు పంపడానికి ఎక్కువ ఉపయోగిస్తున్నాం. అది కూడా అవసరమే విదేశాలతో యుద్ధం జరిగినప్పుడు. కానీ మానవ మన ఏమంటారు హననం జరగొద్దు అంటే, ప్రాణ నష్టం జరగొద్దు అంటే త్రివిధ దళాలు మొదటి దళాన్ని తక్కువ ఉపయోగిస్తాం. కానీ వైమానిక అట్లానే నేవీ దళాలను ఎక్కువ ఉపయోగిస్తాం. మనకు 3 దిక్కుల సముద్రం మనకున్నది. అంటే మనకు ఒక పక్క అరేబియా మహాసముద్రం, ఒక పక్క హిందూ మహాసముద్రం, ఇటు పక్క బంగాళాఖాతం. ఈ 3 3 సమస్యలు వేరువేరుగా ఉన్నాయి. మనం చూస్తున్నాం. పాకిస్తాన్ ద్వారా చొరబడి అటు మనకు మన కిందికి అరేబియా మహాసముద్రంలో చైనా స్థావరం ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి మనం విక్రమ్ నౌకను మనం అక్కడ పెట్టుకున్నాం. మనం చూసాం కదా. అవసరమైతే క్షణాల్లో మనకు పాకిస్తాన్ లో రేవును స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినాం. మనం అట్లా ఇటుపక్క బంగాళాఖాతంలో మనం పెట్టుకున్నాం. కానీ బంగ్లాదేశ్ ద్వారా బంగాళాఖాతంలోకి వచ్చే ప్రయత్నం చైనా వాడు చేస్తున్నాం. ఈ దశలో ఇప్పుడు మనం డ్రోన్ వ్యవస్థను 2 రకాలుగా ఉపయోగించుకుంటాం. ఒకటేమో విమానం నుంచి ఇంకొక మన అంతరిక్ష కేంద్రం, అంతరిక్షంలో ఉన్న ఏదైతే మనం సాంకేతికత వినియోగించుకొని మనం ఏం చేస్తున్నామంటే అక్యురేట్ గా మన ఏమంటారు దాన్ని కోఆర్డినేట్స్ అంటాం. అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా సమయాన్ని నిర్దేశించుకొని మనం ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నాం ఆ సమయం నిర్దేశించబడుతుంది. మనం దేని మీద దాడి చేస్తున్నాం డ్రోన్ ద్వారా నిర్దేశించబడుతుంది. అంటే సెకండ్ల తేడా జరిగిన విధ్వంసం ఇంకో రకంగా ఉంటుంది. కనుక మనం డ్రోన్ల వ్యవస్థ ద్వారా వాళ్ళ క్షిపణులు నాశనం చేయడం, అవసరమైతే మన క్షిపణులు విడవడానికి అవసరమైన నేవీలో అవసరమైన స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం. ఈ రెండింటితో పాటు మనం ఏం చేస్తున్నాం అంటే అంతర్గత శత్రువులను గమనించుకుంటేనే బహిర్గతంగా ఉన్న అంటే వాళ్ళకి మద్దతు ఇచ్చే శక్తులను కూడా మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా శత్రు దేశం నుంచి ఏదైనా
క్షిపణి దాడి చేస్తుంటే ఆ క్షిపణి ధ్వంసం చేసే వ్యవస్థను కూడా మనం డ్రోన్ల ద్వారా కనుక్కుంటున్నాం. అంటే అది బయలుదేరక ముందు మనకు తెలుస్తుంది. ఇట్లా ఆధునిక సాంకేతికత ద్వారా ముఖ్యంగా మనకు అంతరిక్ష కేంద్రంలో మన వీచే ఉపగ్రహాల ద్వారా వాళ్ళకు కూడా ఉన్నది ఆ వ్యవస్థ. కానీ మనం అక్యురేట్ తెలుసుకోవడం, దాన్ని దెబ్బతీయడం, దానికి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడం, ఇవన్నిటికీ అవసరమైన 79,000 కోట్ల రూపాయల ఆయుధాలను కొనుగోలు చేస్తున్నా. ఇవి ఇంకో 1 year పడుతుండొచ్చు అన్ని వచ్చే కల్లా. ఎప్పటికప్పుడు మన అంతర్గత భద్రత పెంచుకుంటున్నాం, బహిర్గతంగా కూడా విదేశాలతో సంబంధాలు జరుపుతూనే అవసరమైతే యుద్ధం వచ్చినా రాకపోయినా మన బలమును చూపెడితే బలవంతుడు నాకేమని విరవీత లాభం లేదు. ఆ అవతల వాడిని కనుక్కొని మనం చేయాల్సిన పని ఉన్నది కనుక దానికి తగ్గట్టుగా ఈ త్రివిధ దళాలకు ఆధునిక ఆయుధాలు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు, అక్యురేట్ గా పనిచేసే భారీ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాం. కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. మొన్ననే మన రష్యాతోని ఆయుధాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. అవి కాకుండా కూడా అమెరికా కూడా కొన్ని ఆయుధాలు అమ్ముతా ఉంటుంది. వాళ్ళు ఆయుధ బేహార్లు, వాళ్ళు ఎప్పుడైనా అమ్ముతా అంటారు. మనకి ఏది పనికి వస్తుందో అది చేస్తున్నాం. ఇప్పుడు అమెరికా 5G ఆయుధాలను పాకిస్తాన్ సప్లై చేసింది. మనం 4.5G ఉన్నాం. మనం ఇప్పుడు అంటే 4.5 నుంచి 5కి మనం అడ్వాన్స్ కావాలి. కొన్నిసార్లు పాతవి పనికి రాకుండా పోతాయి ఉంటాయి, కానీ అది తుస్సానిమైనవి. ఎప్పటికప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ రక్షణ రంగంలో వస్తుందో అంత బాగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కనుకనే మనం ఎవరు అమ్మినా సమస్య కాదు. చైనా ఇట్లాగూ బయటకు అమ్మదు, వాళ్ళు కొనుగోలు చేయరు, బయట వాళ్ళే తయారు చేసుకుంటారు. మనం కూడా బ్రహ్మోస్ క్షిపణులు ఏది రష్యా సహకారంతో ఇంటర్నల్ గా మనం భారతదేశంలో తయారు చేస్తున్నాం. అంటే మొత్తం టెక్నాలజీ వాళ్ళది, మన దగ్గర తయారు చేసుకుంటాం. రష్యాతో ఎప్పుడు కూడా మనకు సత్సంబంధాలే ఉన్నాయి. ఒకనాడు బొకారో ఉక్కు కర్మాగారం, ఇరాయి ఉక్కు కర్మాగారం, ఆధునిక దేవాలయాలైన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి బాక్రా రంగాలు ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇప్పుడు రక్షణ రంగంలో ఒప్పందం వల్ల మరింత బలోపేతమైతే మొదటి నుంచి రక్షణ రంగంలో రష్యాతో సహకారం తీసుకుంటున్నా. ఎక్కడ అంతకంటే మంచి ఆయుధం దొరికితే అంతకంటే మనం సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం. నా రక్షణ శాఖ విషయంలో మాత్రం మనం రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడతలేం. అవసరమైతే ఎట్లాగూ ఆర్థిక స్వావలంబన సాధించడం, మన ప్రభుత్వాలు చేసే సంక్షేమ పథకాలు అట్లాగే అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయి. రక్షణ రంగంలో మనం బలంగా ఉన్నప్పుడు మాత్రం ఎదుటివాడు భయపడడానికి వీలుంటది. చుట్టుపక్కల దేశాలు కూడా మన మీద దాడి చేయకుండా మన రక్షణ మనం ఏర్పాటు చేసుకుంటాం. మంచిది అంటున్నాడు.